బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. మంచిర్యాల డీసీసీ ఉపాధ్యక్షురాలు హేమలత మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల ఐబీ చౌరస్తా దగ్గర కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేశాడంటూ అనడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే తెలంగాణ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకురాలు. మన మంచిర్యాల పట్టణంలో కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే మహిళలపైన కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారో ముందుగా వాటిని తను వెనక్కి తీసుకోవాలి. ఒకసారి మీ ప్రభుత్వంలో మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే ఆర్టీసీ ప్రభుత్వం నష్టాల్లో ఉంది పూర్తిగా. ఇంకొకటి, అదే సందర్భంలో ఆర్టీసీ వాళ్ళు మా హక్కుల కోసం అనేసి వాళ్ళు పోరాటం చేసిరు. అప్పుడు కూడా మీరు ఎవరిని పట్టించుకోలేదు, ఆర్టీసీని పట్టించుకోలేదు, ఆర్టీసీలో పనిచేసే కార్మికులను పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు కానీ ప్రజలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు పట్టించుకోగా చాలామంది కూడా ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఎత్తేడ్చిన రాజ్యం, మహిళలు ఏడ్చిన దేశం ఎక్కడ బాగుపడింది లేదు. కేటీఆర్ గారు, మీరు మరొకసారి గుర్తుపెట్టుకోండి, మహాభారతం చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక లేడీని ఒక మాట అన్నందుకు వాళ్ళు ఎంత నరకం అనుభవించారనేది. ఈరోజు మీరు వ్యక్తిగతంగా కొట్లాడండి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పథకాల మీద మీరు మాట్లాడండి, మేము దాన్ని స్వాగతిస్తాం. దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మేము సరి చేసుకుందాం, కలిసి పని చేద్దాం, ప్రజలకు న్యాయం చేద్దాం, ప్రజల కోసం కొట్లాడదాం, ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తుంటే మీరు మాత్రం మీ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి కేటీఆర్ గారు. అయినా కూడా బుద్ధి లేకుండా ఆడవాళ్ళను బస్సులో డిస్కో డ్యాన్సులు చేయండి, అది ఆ డ్యాన్సులు చేయండి అని విమర్శించడం చాలా చెప్పడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. ఆడబిడ్డలను నమ్మించి బాగా ద్రోహం చేసి గెలిచి మీరు 10 సంవత్సరాలు పదవులు అనుభవించి ఆడవాళ్ళకు ద్రోహం చేసింది అనేది గుర్తు లేకుండా ఈరోజు విమర్శించడం అనేది, ఆడపడుచును విమర్శిస్తే బాగుపడ్డాడు ఎవడు లేడు. ఆ శాపం దాకా నువ్వు నాశనం ఎట్లా పోయినావు, అయినా కూడా మీకు గుర్తు లేకుండా ఇంకా విమర్శించడం అది కరెక్ట్ కాదు. అది బతుకమ్మ చీరలన్నీ చీరల మీద కమిషన్ తీసుకొని ఆడవాళ్ళని విసిరపోసుకున్నావు నువ్వు. అయినా కూడా వాళ్ళు బుద్ధి చెప్పి నీకు పక్కకు జరుపు, నువ్వు చాలు పదవి అనుభవించింది చాలు అనుకున్నారు. అయినా కూడా ఇంకేదో చేయాలని ఆడవాళ్ళని విమర్శించిన వాడు ఎవరు ఇంతవరకు బాగుపడలేదు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే ఉన్నది. అయినా కూడా ఈరోజు నువ్వు ఆడవాళ్ళను జోలికి వచ్చినావు కాబట్టి బహిరంగంగా నువ్వు ఎక్కడైతే అన్నావో అక్కడనే బహిరంగంగా నువ్వు క్షమాపణ ఆడపడు.